హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అనమాట. కరివేపాకు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ముందుగా కరివేపాకుని నేను శుభ్రంగా కడిగేసి ఉంచేసాను. ఇక్కడ 2 కప్పుల వరకు కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పులిహోరకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 2 గరిటెల వరకు వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకోండి. ఒక పావు కప్ అంతా పల్లీలు వేగనివ్వాలి. ఇలా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి శనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు, 2 స్పూన్ల వరకు మినపప్పు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఆవాలు, ఒక 4 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా వేగాలి. పప్పులు పల్లీలు అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేగిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. చీల్చుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు. మిరపకాయలు వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకుందాము. ఇది కరివేపాకు పేస్ట్ అనేది ఆయిల్ నుండి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. మరొకసారి కలుపుకోండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే మనకు పొడి పొడిలాడుతుంది అనమాట. సపరేట్ అయిపోతుంది ఆయిల్ నుంచి. పులిహోర లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కరివేపాకు తీసేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ కరివేపాకు పులిహోర చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు. అంతేకాదు కరివేపాకు పులిహోర హెల్త్కి చాలా మంచిదండి. జుట్టుకి కానీ కంటికే కానీ చాలా మంచిది. అప్పుడప్పుడు ఒకసారన్నా ఇలా చేసుకొని తినండి. వారంలో ఒకసారన్నా చేసుకొని ఇలా పిల్లలకైనా చేసి పెట్టండి. పిల్లలకు చేసి పెట్టండి, మీరు కూడా తినండి. బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది అనమాట. ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఇందులోకి కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ ఇందులో వేసేసుకోవాలి. రసం తీసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నేను ఇక్కడ అన్నాన్ని వండి పెట్టేశాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసుకొని ఇలా పులిహోరకి ఇలా మంచిగా ఉండాలన్నమాట. మెత్తగా ఉండద్దు, పొడి పొడిలాడుతూ ఉండాలి అన్నము. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు అన్నం అంతా కలిసే విధంగా కలిపేసేసుకోవడమే. కొంచెం వేడిగా ఉన్నది కదా, తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలిపేసుకుంటే మంచిగా కలుస్తుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది మనకు కరివేపాకు పులిహోర. ప్లేట్లో పెట్టుకొని తినేయడమే. ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇంతేనండి, టేస్టీ టేస్టీ కరివేపాకు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తినండి, పిల్లలకు చేసి పెట్టండి, చాలా మంచిది హెల్త్కు. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.